హాయ్ ఫ్రెండ్స్, కమ్ టు అవర్ ఛానల్ జెస్సీ లాగ్స్ అండ్ కుకింగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ రోజు మనము పొంగనాలు చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఎలా చేయాలో చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనం పొంగనాలకు వేసుకుంటున్నాము. ఇప్పుడు బియ్యం నానబెట్టి బియ్యము, మిరపకాయలు, శనగపాయలు, మెంతులు, కొద్దిగా అన్నం వేసినాను. ఇవి బాగా 4 గంటలు బాగా నానినాయి. ఇవి మనం ఇది గ్రైండర్కి వేసుకుంటున్నాము. నానబెట్టే చూపించలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే దోశల పిండి పట్టుకోవడం అందరికి వచ్చు కాబట్టి చూపించలేదు. ఇప్పుడు ఈ పిండి బాగా మెత్తగా అయినాక మనము పొంగనాలు వేసుకుందాము. ఇలా రుబ్బించుకున్న పిండిని మనకు ఒక 4 గంటలు పులియాలి ఈ పిండి కాబట్టి నేను రాత్రి బట్టి పొద్దునేకి వేస్తాను. ఇవి మెత్తగా అయినాక చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అంతా ఇలా మిక్సీ పట్టుకున్నాను. చూడండి, మన పొంగనాలు వేసుకుని గట్టిగా ఉండాలి పిండి. ఇప్పుడు దీంట్లో మనం ఉప్పు సోల పొడి కలుపుకుందాము. 2 స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నాను. అంటే తగినంత ఉప్పు వేసుకోండి. పిండి ఎందుకంటే చూసి తగినంత ఉప్పు వేసుకోండి. నాకు 2 స్పూన్లు ఉప్పు పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, చిన్న స్పూన్ తో 1 స్పూన్ సోలా పొడి వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, అంతా ఇలా కలిపి పెట్టుకుందాము. ఇలా బాగా కలిపి మనం మూత పెట్టుకుందాము. మనం ఉదయాన్నే పొంగనాలు వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంది కదా పిండి. పొద్దునకంతా పొంగుతుంది. పొద్దున చూపిస్తాను నేను. ఇప్పుడు మూత పెట్టుకుందాము. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాము. మూత పెట్టుకొని మనం పొద్దునకి చూద్దాం దీన్ని. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మూత తీసి చూద్దాం మనం. చూడండి ఫ్రెండ్స్, పిండి ఎలా పొంగిందో అప్పుడు మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఒక గిన్నెలోకి వేసుకొని మనకు పొంగనాలకు కావాల్సినటువన్నీ వేసి కలుపుకుందాము. కొద్దిగా పిండి తీసి గిన్నెలో బౌల్లో వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఉప్పు వేసుకుంటున్నాను. కొద్దిగా తక్కువ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఉప్పు వేసుకున్నాను. ఇది బాగా కలుపుకుందాము. ఇట్లా బాగా కలిసేలాగా కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లో కావాల్సినవి ఒక ఉల్లిగడ్డ, 4 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, 4 గంటలు నానబెట్టిన శనగబ్యాళ్ళు. ఇప్పుడు ఈ శనగపప్పును దీంట్లో వేసుకుందాము. ఇప్పుడు ఈ ఆనియన్ని మనం సన్నగా కట్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే పొంగనాల్లో వేసుకున్నప్పుడు బాగా ఉడుకుతాయి ఫ్రెండ్స్ ఇవి. ఇప్పుడు మనము కరివేపాకు కట్ చేసుకుందాము. సన్నగా కట్ చేద్దాము. ఇది కూడా సన్నగా కట్ చేసుకుందాము. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుందాము. సన్నగా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇవి పచ్చిమిర్చిని. ఇప్పుడు కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఇలా సన్నగా కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ పిండిలో వేసుకుందాం ఫ్రెండ్స్. పిండిలో వేసుకొని బాగా కలుపుకుందాము. ఈ ఉల్లిగడ్డలు కొంచెం ఇట్లా నలిపివేయండి, ఎందుకంటే మనం కట్ చేసిన కూడా అట్లా అంటే నలిగిపోతాయి అవి. మొత్తం దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకుందాము.
చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఇలా బాగా కలుపుకోవాలి, కలిసేంత వరకు కలుపుకోవాలి. మీకు కావాలంటే క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా సన్నగా తురిమి వేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా పసుపు వేసుకుందాము. ఇప్పుడు ఈ పిండిలో మనం పసుపు వేసుకుందాము. ఒక గిన్నెలో పసుపు తీసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని దీన్ని కొద్దిగా బాగా కలుపుకుందాము. ఎందుకంటే డైరెక్ట్ పిండిలో వేస్తే కలవదు ఇది, కాబట్టి నీళ్ళు వేసుకొని కలుపుకుంటే కలుస్తుంది. ఇప్పుడు దీన్ని బాగా కలిపి మనం దీన్ని పిండిలో వేసుకుందాము. ఇప్పుడు ఇలా వేసుకున్నాక ఫ్రెండ్స్ బాగా కలుపుకోవాలి, పసుపు కలిసేంత వరకు కలుపుకోవాలి ఇది బాగా పిండిని. ఇప్పుడు మనం ఈ పిండిలో పసుపు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఈ పసుపుని బాగా కలుపుకోవాలి, పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. లేదంటే ఒక చోట పచ్చగా ఒక చోట తెల్లగా ఉంటాయి, కాబట్టి పిండి కలిసేంత వరకు బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు పొంగనాల పిండి రెడీ అయింది ఫ్రెండ్స్. ఇంకా అన్నీ వేసుకున్నాం, కలుపుకున్నాం కాబట్టి ఇప్పుడు మనము పెనం పెట్టుకుందాము. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాము, పొంగనాల ప్యాను. చూడండి ఫ్రెండ్స్, పెనం హీట్ ఎక్కింది. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు అన్ని గుంతలలో ఆయిల్ వేస్తున్నాను. మొత్తము ఆయిల్ వేసినాక, ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ పడుతుందండి, వేసుకోండి ఆయిల్ కొద్దిగా. ఆయిల్ వేసాక ఇలా కదిలించండి. ఈ పొంగనాల గుంతలో ఒకసారి కదిలించినామంటే మొత్తం ఆయిల్ అంటుకుంటుంది. ఇప్పుడు మా స్టవ్ సిమ్లో పెట్టుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనము పిండి వేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని మనం పొంగనాలు వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్క దాంట్లో పిండి ఇలా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఇలా వేసుకున్నాక మనము దీనికి మూత వస్తుంది ఫ్రెండ్స్, మూత పెట్టుకుందాము ఒక 2 నిమిషాలు ఫ్రెండ్స్. ఇలా కాలినట్టు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇవి తిప్పేసుకుందాము. ఇవి చూపిద్దాం వద్దుగా. చూడండి ఫ్రెండ్స్ ఎలా కాలినాయో. ఇప్పుడు మనం ఒక్కొక్కటి కాలినవి తిప్పేసుకుందాము. ఎప్పటికైనా మధ్యలేటివి తొందరగా కాలుతాయి ఫ్రెండ్స్, ఎందుకంటే సెగ ఉంటుంది కాబట్టి తొందరగా కాలుతాయి. చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఇలా తిప్పుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఎందుకంటే మనం ఇప్పుడు తిప్పుకున్నాం కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకున్నామంటే అవి కూడా కాలుతాయి. చెక్ చేద్దాము ఇతర కాలనే లేదో. ఒక పక్క వేసేటప్పుడే మూత పెట్టాలి, రెండోసారి పెట్టిన మూత పెట్టాల్సిన అవసరం లేదు. కాలాలి, కొద్దిగా అంటుకుపోయింది. ఇంకొక 2 నిమిషాలు చూసి తిప్పుదాము. చూడండి ఫ్రెండ్స్, ఇవి మధ్యలో కాలినాయి. చూడండి కాలినాయి, పక్కకు తీసుకుందాము.
చూడండి ఫ్రెండ్స్, అన్ని కాలుతూ ఉన్నాయి. ఒక్కొక్కటి తీసుకుంటూ చూడండి. చూడండి కాలింది. ఫ్రెండ్స్, పొంగనాలు రెడీ అయినాయి. దీంట్లోకి ఉల్లిగడ్డ పచ్చడి అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. మేము ఉల్లిగడ్డ పచ్చడి చేసుకున్నాము. మీకు ఎప్పుడైనా చూపిస్తాను ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ పచ్చడి ఎట్లా చేయాలనో. పొంగనాలకి బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. బాయ్.